హలో అండి అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఈరోజు సండే కదా, ఏం చేసుకున్నారు మీరు? నేనైతే చికెన్ ఫ్రై మటన్ కర్రీ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్, ఇలాచి, సాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు వేస్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిపాయలు అయితే మగ్గాయి. ఒక స్పూన్ అల్లం పేస్టు, పచ్చి వాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే పచ్చి వాసన అయితే పోయింది. తర్వాత చికెన్ వేసుకుంటున్నా. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొద్దిసేపు మగ్గనిద్దాం. ఓకే అండి, చికెన్ మగ్గేలోపు మటన్ కడుగుతాను. చికెన్ అయితే మధ్యలో కలుపుతున్నాను. నేను మటన్కి కుక్కర్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఇలా బాగా కలిపేసి కొంచెమే వాటర్, ఇలా కొన్ని వాటర్ వేసి ఒక 2 విజిల్స్ పెడతాను. 2 విజిల్స్ వస్తే కొంచెం మెత్తగా ఉడుకుతుంది, మరీ అంత మెత్తగా కాకుండా. నేనైతే అలాగే పెట్టుకుంటాను. చికెన్లో వాటర్ అంతా అయిపోయినాయి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ కూడా పడుతుంది. బాగా కలిపి కరివేపాకు అయితే నేను ఇప్పుడు వేసుకుంటాను. ఇంకా 5 నిమిషాలు ఉంచుతాం. ఓకే అండి, ఫ్రై అయితే అయిపోయింది. లాస్ట్ ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నాం.
ఫ్రై అయితే రెడీ అయింది. మటన్ అయితే ఉడికిపోయింది. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. మటన్కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్, మటన్కి కావాల్సిన మసాలాన్ని వేస్తా. ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, బాగా ఫ్రై చేసుకోవాలి. మా బిట్టు మటన్ అస్సలు తినట్లేదు 2-3 నెలల నుంచి. ఎందుకంటే మా వారు సివిల్ కాంట్రాక్ట్ కదా, సివిల్ వర్క్ చేపిస్తారు కదా. అయితే ఒక బిల్డింగ్ దగ్గర ఫంక్షన్ అయిందనమాట. అతను పిల్లలంటే చాలా ఇష్టము. ఒకసారి మా బిట్టుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంటికి తీసుకుపోయి క్రికెట్ కిట్ కూడా కొనిపించాడు మా బిట్టుకి. అయితే ఫంక్షన్కి బిట్టుని కూడా తీసుకురమ్మని మరీ చెప్పాడంట. ఆ రోజైతే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వంట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే చికెన్ వండుతారు కదా, ఆ డాకాగా మళ్ళీ మటన్ వండేది ఆ గిన్నె, అందులో గంట మరి జగ్గు ఏది పెట్టారేమో తెలీదు వంట చేసేవాళ్ళు. అందులో పెట్టారంట. అప్పటి నుంచి మటన్ అంటూ తినట్లేదు, అసలు తినట్లేదు మటను. వాడి కోసమే చికెన్ ఫ్రై చేస్తాయి ఈరోజు అయితే. మరి ఎందుకేమో అక్కడ చూసేసరికి వాడికి అసలు తినబుద్ధి అవ్వట్లేదంట మటను. అప్పటి నుంచి అసలు తినట్లేదు. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయి. అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు, అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక టమోటా వేసుకుంటున్నాం. టమోటా కొంచెం మగ్గనిద్దాం. కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఆల్రెడీ మనం మటన్లో కొంచెం వేసుకున్నాం కదా, అందుకే తక్కువ పడుతుంది పసుపు. టమోటా అయితే మగ్గిపోయింది. బాగా కలుపుకుంటూ ఒక స్పూన్ కారం. నేను కారం ఎక్కువగానే తింటాం, ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటాం. కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ముందుగానే మటన్ ఉడకబెట్టేటప్పుడు. కొంచెం గ్రేవీ ఉండాలి కదా, కొన్ని వాటర్ పోసుకుందాం. కొంచెం గరం మసాలా,
ధనియాల పొడి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసుకున్నాను. ఓకే అండి, మాకైతే మటన్ కర్రీ, మా బిడ్డకి అయితే చికెన్ ఫ్రై, రెండు అయితే రెడీ అయిపోయినాయి. ఓకే అండి, బాయ్. ఈరోజు అయితే ఫుల్గా ఎండ ఉంది, బాగా ఉబ్బరిస్తుంది. బాయ్ అండి.